నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే జగదంబ కదంబ వన ప్రియ వాస విలాసిని వాసరతే శిఖిరి శిరోమణి తుంగ హిమాలయ శృంగ నిజాలయ మధ్యగతే మధు మధురే మధుకే తవ భంజని కైటభ భంజని రాసరతే జయ జయ కే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే ఛణ 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 ఛణు హింకృత నూపుర సింజిత మోహిత భూతపతే నటిత నటార్థ నటీ నటనాయక నాటిత నాటక నాట్యరతే పదనత పాలిని భాల విలోచని పద్మ విలాసిని విశ్వధురే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే మురళీరవవాదిత కూజిత కోకిల మంజుల మంజులతే మిళిత మిళింద మనోహర గుంభిత రంజిత శైలని గుంజగతే మృగగణ భూత మహాశబరీ గణ రింగణ సంభృత కేళి భృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే రమ్యకపర్దిని శైలసుతే రమ్యకపర్దిని శైలసుతే రాత్రి మీరు నేను ఆరాధించే పరదేవతల ఆ సమయంలో నువ్వు నా కళ్ళకి ఎందుకు కనిపించావో నాకు అర్థం కావడం లేదు.
గౌరీనాథ, గౌరీనాథ, ఏమిట్రా ఇది? ఎప్పుడొచ్చావు? అమ్మాయి వాళ్ళేరి? ఒక్కడనే వచ్చేసాను. ఏం జరిగింది? అక్కడ ఉండడానికి మనస్కరించలేదు. కన్ను మూసినా తెరిచిన అమ్మవారే కనిపిస్తుంది. అందుకే వచ్చేసాను. సరిపోయింది. మహా బాగుంది అదురు గారు. అత్తవారింట్లో కూడా అమ్మవారే కనిపిస్తుందంటే కనిపించదో మరి? కుర్రాడికి ఏమైనా ఊరు చూపించావా, లేక బాహ్య ప్రపంచం ఏమైనా ఎరుగునా? కోపస్థ మండపంలో గుడి 4 గోడల మధ్య అదే ప్రపంచం అనుకుంటున్నాడు పాపం. తడిబట్టలు మడిబట్టలు తప్ప ఏదైనా ఓ చొక్కా కూడా వేసుకుని ఎరుగునా, ఓ బనీని ముక్కేసుకున్నాడా ఎప్పుడైనా? అమ్మవారిని తప్ప పరాయి ఆడదాంతో మాట్లాడి ఎరుగునా? ఏమండో రేపొద్దున పెళ్ళమే అమ్మవారిలే కనిపిస్తుందంటే మనం ఏం ఆశ్చర్యపడవలసిన పని లేదు. అమ్మాయిని గౌరవించేసి ఇద్దరిని హనీమూన్కి పంపించేసేయండి. బాహ్య ప్రపంచం ఎవడో చూసొస్తారు. గుళ్ళో దేవుడికి కూడా బాహ్య ప్రపంచం తెలియదు కదా అని పాపం ఏడాదికి ఒకసారి ఊరేగింపనే పేరు మీద బయటికి తీసుకొచ్చి ఊరు చూపెడతాం. మీరు యాదులు, మేము రాజులును పరస్పరం ఒకరి మాట ఒకరు గౌరవించుకోవాలి. మరి ఈసారికి ఇలా కానిచ్చేసేయండి. ఇద్దరిని హనీమూన్ పంపించేసేయండి. నేను ప్రొసీడ్ అయిపోతున్నాను. మరి నానా, నానా, గౌరీనాథం. ఏం కంగారు పడకండి, ఇంటికి వచ్చేసాడు. కన్ను మూసినా కన్ను తెరిచినా అమ్మవారే కనపడుతోందట. అందుకని ఉండలేక ఇంటికి వచ్చేసాడు. పుస్తకం అమ్మేం చేస్తుందిరా? ఇప్పుడే పట్నం బయలుదేరుతోంది. అదిగో వస్తోంది. రామ్మ వదినారా? నూరేళ్ళు రా, కూర్చో. పోయినాలు అయ్యాయా? అవును, అన్నపూర్ణమ్మ కొడలు కాపరానికి వచ్చింది కదా. అవును, ఏమిటి ముచ్చట్లు? ఏమి లేదు, అన్న శుభ్రంగానే ఉన్నారు. నువ్వు నోరు మూసుకుని గుడికెళ్ళు. వెళ్ళు, పెద్ద మట్లు నువ్వును. ఏముంది, ఇన్నాళ్ళు తను గజ్జి కట్టుకుని ఆడింది. ఇప్పుడు ఇంట్లో వాళ్ళని తైతక్కలాడిస్తుంది. నీకు అనిపించింది, నాకు అట్టాగా అనిపించింది. ఆడిస్తుంది. మనము చూస్తున్నాం కదా. ఇరుగు పొరుగు వాళ్ళతో ఒక మాట లేదు, ఒక పలకరింపు లేదు. మరి ఏం చూసుకున్నా గర్వము ఏమిటి? చూడు చూడు, పెట్టేదేమో హుడియాలు టింగు టింగుమంటూ అన్నాడక. ఆ టీవీ అచ్చం సత్యభామలాగా. నీకు అనిపించింది, నాకు అట్టాగే అనిపించింది. సత్యభామన్నమ్మా, ఇది విన్నావా? ఏమిటి? అదే ఆ రాజుగారు 6వ అమ్మాయి లేదు, గురుగులు నాడుకింత ఉండేది. ఇట్టే పెళ్ళై వెళ్ళిందో లేదో అట్టే నుండి చూరాలై తిరిగొచ్చింది. నిజమే, అది ఓ అదృష్టమే. ఏమిటో అన్నపూర్ణమ్మ, పాపం మనవాడిని ఎత్తుకోవాలన్న నీ కోరిక తీరకుండానే ఉంది. ఈ విషయం తలుచుకుంటే గుండె తరుక్కుపోతోందనుకో. అసలు ఒక కాపురం నిలబడ్డా కూలిపోయినా దానికి కారణం ఇల్లాలి అనుకో. ఇల్లు ఇరకటం ఆలి మరకటం అని ఊరికే అన్నారా? నువ్వెన్నైనా చెప్పదురా. కాస్త చదువుకున్నదానని, 4 ఊళ్ళు తిరిగిందానని ఆవిడ కోడలకి అహంకారం ఎక్కువ. అక్కడుంది అసలు జబ్బు. మామగారు కాదు కూడదు అంటున్నా, నేనే విడిపోయిన 2 కుటుంబాలు కలుస్తాయని ఈ సంబంధం చేసుకున్నాను. నీకు తెలుసురా పిన్ని. కనుక మా వాడిష్టం లేకపోతే ఆ రోజే చెప్పుంటే పోయేదిగా. అదే వాడినేదో చులకన చేసుకుంటుంది. దాంతో వాడి మనసు కాస్త విరిగిపోయింది పాపం. అంతా నా ప్రారంభం పిన్ని. ఎవరిని అనుకుని ఏం లాభం? బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని అంతే.
ఇక్కడున్నావేమిటి? మీతో మాట్లాడాలని. ఏమిటి? నాకు తెలియకుండా మీ పట్ల ఏదైనా తప్పు చేసుంటే దిద్దుకుంటాను. చెప్పండి, నా నుంచి ఎందుకు ఇలా దూరం అయిపోతున్నారు? నన్నెందుకు ఇలా అవమానాలకి అనుమానాలకి గురి చేస్తున్నారు? అత్తయ్య కూడా నా గురించి పరుషంగా మాట్లాడిందంటే ఏమిటి నేను చేసిన పాపం? నా తప్పేమిటో చెప్పండి.